కొన్ని రోజుల క్రితం 2 తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించాయి. అయితే దాని తీవ్రత పెద్ద స్థాయిలో లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గతంతో పోలిస్తే ఆ భూ ప్రకంపనలు తీవ్రత ఎక్కువగా నమోదైంది. ఆ ఆందోళన నుండి పూర్తి స్థాయిలో బయటపడకముందే ఇప్పుడు ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరుతో పాటు తుళ్లూరు మండలంలో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు, పోలవరం, పసుపుగళ్ళు, శంకరాపురం, మారెళ్ల, తూర్పు కంభంపాడు, వేంపాడులో భూమి కంపించిందని స్థానికులు చెప్తున్నారు. తాళ్ళూరు మండలంలోని గంగవరం, రామభద్రాపురం, తాళ్ళూరుతో పాటుగా ఇతర గ్రామాల్లో 2 సెకండ్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరులో ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. ఈ భూ ప్రకంపనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలో 1-2 సందర్భాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. గతంలో కూడా ముండ్లమూరు, తాళ్ళూరు మండలంలోని గ్రామాల్లోనే వచ్చాయి. అంతేకాదు డిసెంబర్ 4వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే. తెలంగాణ జిల్లాల్లో అలాగే హైదరాబాద్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూ ప్రకంపనలు సంభవించాయన్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది. అప్పుడు జనాలు భయంతో పరుగులు తీశారు. అప్పుడు కూడా ప్రకాశం జిల్లాలోని ఇవే ప్రాంతాల్లో తీవ్రత కనిపించింది. ఇక డిసెంబర్ 4న ఉదయం 7:20 సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో భూకంపం తీవ్రత కనిపించింది. అక్కడ కొద్దిసేపు భూ ప్రకంపనలతో జనాలు భయంతో పరుగులు తీశారు. ఇక తెలంగాణకు సరిహద్దులో ఉన్న జనగామ, జగ్గయ్యపేటతో పాటుగా విజయవాడ, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం, గుడివాడ, పెనుగంచిప్రోలు, తిరువూరు, వీరులపాడు మండలాల్లో కూడా ప్రకంపనలు ప్రభావం కనిపించింది. భూమి అడుగు భాగం నుంచి 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలు సంభవించినట్లు గుర్తించారు. ఈ భూ ప్రకంపనలు రియాక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. అయితే కేవలం ప్రకాశం జిల్లాలోనే ఇలా ప్రతిసారి భూ ప్రకంపనలు ఎందుకు సంభవిస్తున్నాయనేది అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది. ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. మరి ప్రకాశం జిల్లాలో ఈ వరుస భూ ప్రకంపనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.